గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా చాలా బాగుంది అండ్ అసలు డిఓపి నెక్స్ట్ లెవెల్ ఉంది. థాంక్యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. అసలు ఎడిటింగ్ కట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రైలర్ కట్ అయితే I మాత్రం really సూపర్. wanted to mention about సురేష్ బొబ్బిలి అన్న. ఈ సినిమా సాంగ్ ఎంత పెద్ద హిట్ ఇచ్చిందంటే కొన్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినా కూడా రానంత రీచ్ మా సినిమా సాంగ్కి వచ్చింది. రాజువేడ్ సాంబాకి విలేజెస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాట మోగుతుందన్నమాట. నేను మా గల్లీలో ఉన్న కటింగ్ షాప్స్ దగ్గర నుంచి మార్నింగ్ అలా కార్లో వెళ్ళిపోతుంటే విండో తీసుకొని వెళ్తే నాకు మా సౌండ్ వినబడ్డది. ఇట్ గాట్ ఇన్ టు వెరీ రూట్స్. మెదక్లో కూడా ప్లే చేస్తున్నారు షూటింగ్లో ఉన్నప్పుడు. ఎక్కడున్నా సరే దే వర్ ప్లేయింగ్ ద సాంగ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. లైక్ అంటే అంత రీచ్ అంటే పుష్ చేసినా కూడా అది రాదు, అంటే అది ఆర్గానిక్గానే రావాలి. అండ్ నాకు థియేటరికల్గా ఫస్ట్ సినిమాకి సురేష్ బొబ్బిలి అన్న మ్యూజిక్ ఇచ్చి అండ్ ఆ పాట ఇంత మాసివ్గా హిట్ అవ్వడం అనేది నా అదృష్టం. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ అండర్ సురేష్ బొబ్బిలి అన్న దగ్గర మ్యూజిక్లో నేను పనిచేసా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ డిఓపి ఈజ్ అ మ్యాడ్ ఫిలిం బఫ్ అండి. అసలు డే 1 ఆ షూట్ ఒక పెట్రోల్ బంక్లో చేసాం మేము. సో ఆ రోజు ఏంటంటే ఒక షాట్ అప్పుడు ఇలా పెట్టాడు కెమెరా, నేను అక్కడ నిల్చున్నా, వెనకేదో సరిగ్గా లేదు, ఆ చుట్టుపక్కల ఎవరున్నారో లేదో కూడా ఎవరు లేరు సరిగా, నేను అన్నీ ఉండే అనమాట. ఇమీడియట్గా వెళ్ళి క్లాత్స్ అన్ని తీసి అక్కడ వేస్తున్నాడు, లైక్ సెట్ అసిస్టెంట్ లాగా వెళ్ళి వేసేసుకుంటున్నాడు. ఆయననే ఏంటన్నా మీరు చేస్తున్నారంటే పర్లేదు నేనే చేసేసుకుంటా, ఏం పర్లేదు అని చెప్పి. అంటే దట్ డెడికేటెడ్ హివర్డ్స్ టు ద క్రాఫ్ట్ అనేది ఆ రోజే లైక్ అంటే ఇంత బ్యూటిఫుల్ సినిమా మీద ఉన్న పిచ్చి ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా ప్రాజెక్ట్ పనిచేశారంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ అని ఆ రోజే నాకు డిసైడ్ అయ్యాను. అండ్ ఈ వాజ్ ఆల్సో షూట్లో టైఫాయిడ్ వచ్చి బ్రేక్ డౌన్ అయ్యాడు. ఆయన మన సెలెన్ క్లిప్సా ఏమో అంటారు కదా, లైక్ అది పెట్టుకొని హీ యూస్ టు క్యారీ ద కెమెరాస్. అండ్ వాళ్ళ అసిస్టెంట్స్ ని కూడా పట్టుకొని ఆయనే క్యారీ చేస్తాడు, ఏమున్నా ఇలా పట్టుకొని ఇలా ఉంటాడు చాలా షార్ట్స్ కి. ఈజ్ అమేజింగ్. ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ మోర్ అండ్ మోర్. అండ్ సురేష్ బొబ్బిలి అన్నతో కూడా ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఎడిటర్ కూడా చాలా బాగా ఇచ్చారు, లైక్ ఇస్ వెరీ తేజస్విని. అసలు తను కూడా అసలు తెలంగాణ స్లాంగ్ తో చించి పడేశారు ఆవిడ కదా. అసలు మీరు ఎందుకు పేరు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఏమో కుదరలేదు, లైక్ షీ వాస్ ఆల్సో లిటిల్ బిజీ, సో అందుకే నేను వచ్చేసి అంతే సింగిల్ గా ప్రమోషన్ చేస్తున్నారు అయితే. యా, ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు ఎలా కుదిరితే అలా చేసేస్తున్నారు. అలా ప్రమోటింగ్ వాంటెడ్ టు బి వెరీ యాక్టివ్. ఇట్స్ జస్ట్ ఓన్లీ 2-3 days అవే కాబట్టి. సో అంటే మీ ఇద్దరిది పర్ఫార్మెన్స్, మీ ఇద్దరు వర్క్ షాప్ కానీ మీ ఇద్దరు ప్రాక్టీస్ కానీ ఎలా ఉండేది? ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి? వీ యూస్ టు సపోర్ట్. చాలా బాగుండే అంటే సపోర్ట్ అమ్మాయి నుంచి కానీ నా నుంచి కానీ. ఐ యూస్ టు టెల్ హర్ లైక్ నేను తెలంగాణ రీజియన్ కాబట్టి కొన్ని వర్డ్స్ ఏమన్నా అటు ఇటు ఉన్నా కొన్నిసార్లు నేను చెప్పేటోని. డైరెక్టర్ యూస్ టు బీ వెరీ మచ్ యాక్టివ్. అంటే కొన్నిసార్లు నేను నా సీన్లో ఉంటే నేను చెప్పలేను. డైరెక్టర్ యూస్ టు గైడ్ హర్ సో మచ్ దట్ తేజస్విని గారికి బాగా చెప్పేవాళ్ళు, లైక్ ఈ స్లాంగ్ ఇలా ఉండాలి, ఈ డైలెక్ట్ ఇలా ఉండాలి అని బాగా డిస్కషన్ ఉండేది. అండ్ షీ ఈస్ వెరీ కంఫర్టబుల్ యాక్టర్. ఆమె కూడా యూట్యూబ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది కాబట్టి వి నో ద యాక్చువల్ సినిమా స్ట్రగుల్ ఏంటి, ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద క్రాఫ్ట్ ఏంది అనేది మాకు తెలుసు కాబట్టి వీ వర్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ హానెస్ట్ టువర్డ్స్ అవర్ క్రాఫ్ట్. సో మేమున్న లొకేషన్లో అసలు అంటే హోటల్స్ అట్లా ఇట్లా ఏమి ఉండవు అనమాట. ఎక్కడ పోయినా కానీ ఇంకా ఒక మహబాద్ నుంచి ఒక 1 hour ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొద్దిగా డీ గ్లామర్. అంటే ఈ సినిమాలో ఏంటంటే అంటే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్కి మరీ నల్లగా కూడా మేకప్ చేసేస్తారు, జనరల్గా డస్కీ ఉంటుంది. బట్ మా సినిమాకి అలా కాదు, లైక్ ఈ వాంటెడ్ టు కీప్ ఎ వైట్ స్కిన్ ఓన్లీ. బట్ కానీ ఆ వైట్ స్కిన్లో ఏంటంటే ట్యాన్ అవుతుంది కదా, ఎండలో తిరిగి పొలం పని చేసి బ్యాండ్ కొట్టేటోడి ఆ ట్యాన్ ఇచ్చారు, ఆ ట్యాన్ ఫ్లేవర్ ఇచ్చారు. సో అందుకే వీఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. దట్స్ బికాస్ ఆఫ్ వాజిద్ అండ్ ఆర్ మేకప్ చేసిన వాళ్ళు కూడా. కానీ బ్యాండ్ కొట్టడం అంత ఈజీ కాదని అసలు కాదు. చేతులన్నీ చాలా పగిలిపోయినాయి, చేతులు కొట్టి చేతి కూడా కొంచెం వంకర ఉంటుంది. లైక్ మొన్న కూడా ఏదో ఈవెంట్లో కొట్టే. యా, బ్యాండ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే ఫన్ అనిపిస్తుంది అందరికి, ఏదో తాగి భారత్లో కొట్టు అంటాం కానీ లైక్ వాళ్ళ పెయిన్ ఏందనేది ఈ బ్యాండ్ పట్టుకొని కొడుతున్నప్పుడు అర్థమైంది.
హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ బ్యాండ్ అన్న వాళ్ళందరికీ చాలా రెస్పెక్ట్. ఎస్. మీ ట్రైలర్ మీరు చూసుకున్న తర్వాత, Yeah. ట్రైలర్ కట్ అయ్యి ట్రైలర్ చూసి ఫిలిం చూసుకున్న తర్వాత, Yeah. అంటే ఈ లవ్ అండ్ ఈ ఇంత క్యూటెస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీద ఏమనిపించింది? నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంటే బాగుంది అనిపించిందా? లైఫ్ లో అంటే ఇలాంటి పిల్ల ఉంటే బాగుంది అనిపించిందా? ఏమనిపించింది? రాంబాయ్ లాంటి పిల్ల, యా ఆఫ్ కోర్స్ వై నాట్, లైక్ రాంబాయ్కి ఏం తక్కువ కానీ లైక్ యా ఉండొచ్చు, తప్పేం లేదు లైక్. బట్ అంటే అక్కడ ఉన్న పరిసరాలు అంటే అదొక 15 సంవత్సరాల క్రితం స్టోరీ కాబట్టి అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, అలా రియాక్ట్ అయ్యారు. బట్ కానీ ఐ కెన్ ఓన్లీ మా సినిమా నుంచి యాజ్ ఎ రాజుగా నేను ఏం తీసుకోగలుగుతా అంటే ద వే హీ లవ్స్ టువర్డ్స్ ద ఉమెన్. అంటే ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే అంతే సిన్సియర్గా అబ్బాయి లవ్ చేస్తే ఏం చేయగలుగుతాడు, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళగలుగుతాడు అనేది నేను తీసుకోగలుగుతా. అంటే రేపొద్దు నా లైఫ్లోకి వచ్చే ఈ ఉమెన్ కోసం నేను అంత ఎక్స్టెంట్ తీసుకోగలుగుతా. ఓకే. Yeah. అంటే ఎలాంటి స్టాండ్స్ తీసుకోగలుగుతారు మీకు వచ్చే అమ్మాయి అది 21st రోజు చెప్తా నేను. అమ్మా నా దగ్గర నుంచి క్లైమాక్స్ మళ్ళీ లాగేద్దామని. సరే, ఓకే. సినిమా గురించి కాకుండా మీ పర్సనల్ లైఫ్ లో, నా పర్సనల్ లైఫ్ లో నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు. సో అదేంటి అఖిల్ గారు, ఉండాలి కదా. నా గర్ల్ ఫ్రెండ్ నా సినిమానే. సినిమా ఇస్ మై లవ్. సినిమా ఇస్ ఫర్ ఎవర్. ఎవరికి ప్రపోజ్ చేయలేదా మీరు? ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చేసి ఉంటామండి అవన్నీ. అప్పుడు ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తుందేమో. బట్ యా రైట్ నౌ స్కూలా కాలేజా? కాలేజ్ అండి. కాలేజ్. అంటే మీరు చదివినప్పుడా? అంటే నేను ప్రపోజ్ కూడా ఏం కాదు, బట్ షీ యూస్ టు నో అంటే అఖిల్ వచ్చాడు అని యూస్ టు టాక్ సంథింగ్ అట్లా, నథింగ్ మోర్ దాన్ దట్. లైక్ అంతే. అప్పటి నుంచే మనం సినిమా మీద ఉండేటోళ్ళం. లైక్ ఐ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ ఓన్లీ. ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టడము, ఆడిషన్. మీకు చాలా ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయని విన్నాను నేను. నాకే ఏ దొంగ, చాలా మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పెట్టడాలు. నా వరకైతే ఇక్కడ రాలేదండి. వచ్చుండొచ్చు. ఒకసారి మీ ఇన్స్టా ఓపెన్ చేసి ఇవ్వండి, ఎన్ని ప్రపోజల్స్. ఫోన్ నా దగ్గర లేదండి. తీసుకోమంటారా బిట్టు దగ్గర? వద్దులేండి. వస్తుంటే ఇది క్యాజువల్ మెసేజ్ లైక్ సమ్ టైమ్స్ దే షవర్ లవ్ టువర్డ్స్ మీ. ఏం చెప్తుంటారు అంటే లైక్ వాళ్ళ లవ్ చెప్పేటప్పుడు కానివ్వచ్చు, యాజ్ ఎ కాంప్లిమెంట్స్ గా. అంటే మీరు బాగుంటారు, మీ కష్టం వీఆర్ సీయింగ్ అండ్ గుడ్ లక్ టు యూ అని చెప్తుంటారు. బెస్ట్ విషెస్ అంతా ఓకే. బట్ వాళ్ళు మీకు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏంటి? క్యూట్ ఇవన్నీ నేను చెప్తే సెల్ఫ్ డబ్బా అలా ఉంటది. సెల్ఫ్ డబ్బా ఏంటి? నేను క్వశ్చన్ అడుగుతున్నాను కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? క్యూట్ ఉంటారు, హ్యాండ్సమ్ ఉంటారు, స్మార్ట్ అంటారు. లైక్ డిఫరెంట్ పీపుల్ రియాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. మస్తు ఉంటారు అట్లా. ఓకే. ఇది ఈ కాంప్లిమెంట్స్ అన్ని అది రెగ్యులర్ గా మనం వింటున్నాం, చూస్తున్నాం. అండ్ యాజ్ యాంకర్స్ గా మేము కూడా ఇస్తున్నాం కదా, మేము చూస్తున్నాం కాబట్టి. సో అలా కాకుండా ఒక డిఫరెంట్ గా, ఒక యూనిక్ గా, ఎవడ్రా బాబు ఈ పిల్ల ఇలా అని అనిపించేలాంటి ఒక యూనిక్ ప్రపోజల్ ఏంటి? అంత యూనిక్ గా ప్రపోజల్ ఎవరు చేయలేదు. అంటే నాకు రాలేదు, నాకు తెలియదు. లైక్ where they think, but yeah, as a compliment కూడా ఈ అమ్మాయి ఇలా కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారా? అట్లా ఇచ్చినారు కానీ నాకు గుర్తులేదు. ఎక్కడో వైజాగ్ అరకు సైడ్ ఎక్కడో ఇచ్చినారు. ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడు గుర్తుపట్టి ఏదో చెప్పినారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. గుంటడు బాలే ఉన్నాడు అలా ఏదో అన్నారు. నాకు ఎగ్జాక్ట్ గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు కానీ లైక్ సంథింగ్ దే స్పోక్. అంటే ఓ గర్ల్ గ్యాంగ్ సంథింగ్ లైక్ ఏ బాగున్నాడు అది ఇది అని. లైక్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అంతే. ఏం చేస్తాం. ఎక్కువగా యాక్టర్స్ లో ఎవరు ఏ యాక్టర్ ని ఎక్కువగా ఇన్స్పైర్ గా తీసుకుంటారు? Like as I told, like whoever come from a no background and they are doing so good, like చిరంజీవి గారు ఉన్నారు అండ్ వెరీ రిలేటబుల్. లైక్ మా నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ చిరంజీవి సార్ వాళ్ళ నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్. వెరీ రిలేటబుల్. లైక్ యూ ఆల్సో ఫేస్డ్ సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. చిరంజీవి గారు, రవితేజ గారు, నాని గారు అండ్ like all the actors whoever come from an no background and they created their own stand in industry and people praises them. Adi main thing. Like అఖిల్ గారు, చాలా మంది యంగ్స్టర్స్ అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు వాట్ ఈస్ ద మీనింగ్, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి? అంటే నేను ఐ కెన్ టెల్ యూ ఇన్ వన్ వర్డ్. లైక్ ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే చెట్టు వేరు అండ్ బయట అడవిలో పెరిగే చెట్టు వేరు. లైక్ సో ఇంట్లో పెరిగే చెట్టుకి ఆన్ టైంకి కొంచెం వాటర్ వేస్తాం, బట్ సమ్హౌ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో, అంటే అన్నీ ప్రాపర్గా సెట్ అవుతేనే అది కూడా సెట్ అవుతుంది. అట్లని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన యాక్టర్స్ అందరూ ఏం చేయట్లేదని నేను అనలేను. ఎందుకంటే మాకన్నా ఎక్కువ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. లైక్ దే హ్యావ్ టు క్యారీ దేర్ లెగసీస్ అండ్ ఎవ్రీథింగ్. నేను డాన్స్ సరిగా వేయకపోయినా నాకేం బ్యాడ్ కామెంట్స్ వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక సర్టెన్
ఒక ఒక స్టేజ్లో ఉన్న యాక్టర్స్ వాళ్ళు ఏదన్నా కొంచెం అటు ఇటు చేస్తే దే గెట్ నెగిటివ్ కామెంట్స్ లైక్ అంత చేస్తున్నారు మీ నాన్న, నువ్వేంటి నాన్న ఇంత చేస్తున్నావు అని. దిస్ ఇస్ అ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఆడియన్స్లో. సో లక్కీలీ ఐ డోంట్ హ్యావ్ దట్ థింగ్, ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. అంటే ఇక ఈక్వల్ కష్టపడ్డం ఈక్వలే అండి. వీళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏంటంటే సక్సెస్ పీపుల్ ఇస్తారు కదా. యా ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యు. లైక్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా జనాలకి మనం నచ్చితేనే మన టికెట్ దిగుతుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అది ఏదైనా కానీ నా వర్షన్లో ఏంటంటే అందరూ కష్టపడతారు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఒక లేయర్ ఎక్కువ కష్టపడతారు అంతే. ఇప్పుడు నాకు ఎవరైనా తెలుసు అనుకోండి, మా నాన్న సో అండ్ సో ఎక్స్ అనుకుందాం, నాకేంటి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఆడిషన్సే ఇస్తారు, నేను ఆడిషన్సే ఇస్తాను. కానీ నేను అక్కడికి వెళ్ళా అనుకోండి యాజ్ ఎ స్టార్ కిడ్ లాగా, సో దే ట్రీట్ మీ యాజ్ లైక్ ఓకే వచ్చాడు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఓకే ఆడిషన్ ఇలా అని చెప్తారు. లేదు అంతే, ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు గివ్ ద ఆడిషన్స్, దే హ్యావ్ టు క్రాక్ ద థింగ్స్. బట్ కొంచెం పుష్ ఉంటుంది, మనకు ఆ పుష్ ఉండదు. మనమే పుష్ చేసుకొని వెళ్ళాలి, ఇలా వెనకరించి ఇలా తోసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఆ పుష్ చేసుకొని మీకు మీరు ఓన్ గా స్టాండ్ తీసుకోవడం వల్ల ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. డెఫినెట్లీ ఇదంతా ఒక జర్నీ, ఒక లెర్నింగ్. అందరూ స్టూడియోస్ కి ఇన్స్టిట్యూట్స్ కి అన్నిటికి వెళ్ళి లర్న్ చేస్తారు, మీరు ప్రాక్టికల్ గా లర్న్ చేసుకున్నారు కదా. అలా కుదిరింది నాకు, అలా కుదిరింది. ఎస్. ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలని ఉంది? ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ ఎవ్రీ స్టోరీస్ అండి. పర్టికులర్గా అంటే కొంచెం లైక్ కాలేజ్ బ్యాక్ డ్రాప్వి, అంటే కొంచెం అంటే రిలేటబుల్ కంటెంట్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను. నాట్ స్పెసిఫిక్ ఎనీ స్టోరీ ఐ వాంటెడ్ టు టెల్, ఎనీథింగ్ దట్ ఎగ్జైట్స్ అన్ ఆడియన్ అండ్ దే వాంటెడ్ టు కమ్ ఫర్ థియేటర్ ఈజ్ మై జాబ్. అంటే వాళ్ళని ఏది ఎగ్జైట్ చేస్తుందో నేను అది చేసి నేను ఎగ్జైట్ అవ్వాలి, సేమ్ దే వాళ్ళని కూడా ఎగ్జైట్ చేయాలి, థియేటర్కి వాళ్ళని లాగాలి అనేది మై వర్షన్. అనుపమ పరమేశ్వరన్ గారికి బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, అండ్ ఎంతవరకు వచ్చింది షూట్? ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి నాది. ఎవరికి తెలియదు, ఆ రీల్ వల్ల మెదక్ అటు సైడ్లో ఫుల్ వైరల్ అవుతుంది. సో షైన్ బండిలో ఎక్కించుకొని వస్తా అని చెప్పి ఏదో కామెంట్స్ అవి ఇవన్నీ చూసాను అనమాట. సెకండ్ షెడ్యూల్ ఉంది ఇంకా రన్నింగ్. బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది కదా. వచ్చింది. కానీ ఒకవేళ ఈ అనుపమ గారి షూట్ షెడ్యూల్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు. ఐ రియలీ వాంటెడ్ టు గో అని అనుకున్నాను నేను కూడా, బట్ పరిస్థితులు కుదరలేదు అండ్ డేట్స్. కానీ ఇంకొంచెం అలా వచ్చింటే ఇంకా మంచి బజ్ వచ్చి ఉండేది కదా. డెఫినెట్లీ ఐ థింక్ ఇంకా ఎక్కువ బజ్ వచ్చేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ ద టైం నా సినిమా రిలీజ్ కూడా ఉంది. నేనేమనుకున్నా అంటే ఓకే మనం ఇంత సినిమా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ సినిమాలు చేసాము, ఓకే బిగ్ బాస్కి వెళ్తే మనకి ఇంకా కొంచెం స్క్వేర్ అవుతుంది అని. ఐ రియలీ వాంటెడ్ టు ట్రై బిగ్ బాస్ బికాజ్ అంటే కొంచెం పాకెట్లో మనీ కూడా వస్తాయి అండ్ విజిబిలిటీ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ నాకు సంబంధించిన వరకు నాకు సినిమా ఈజ్ ద పీకెస్ట్ థింగ్. సో వెన్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ద పీక్, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఒక డైనమాలో ఉండే. But I feel very happy that I was considered for the Big Boss. I will be forever grateful to Ma TV, Starma and unna persons వాళ్ళందరికీ I'll be grateful that దే లైక్ వాళ్ళు నా పేరు అనుకున్నప్పుడు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ సీజన్ కానీ వెళ్ళండి, ఎంతో మంది బిగ్ సెలబ్రిటీస్ నెక్స్ట్ నా సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంటెడ్ టు బి అన్ అసోసియేటివ్ విత్ బిగ్ బాస్ అండ్ స్టార్మా వాళ్ళతో డెఫినెట్లీ. నిజంగానే రాజు వెట్స్ రాంబాయ్ దానికి స్టేజ్ మీదకి పిలిచి ఒక వీకెండ్ ప్రమోట్ చేస్తే బాగుంది కదా. ఇప్పుడు అనిపిస్తుంది ట్రైలర్ కట్ అంత బాగుంది, అడవిశేషి గారి చేతుల మీదగానే ట్రైలర్ కూడా లాంచ్ అయింది. సో అడవిశేషి గారు ఏమన్నారు? శేషన్నతో బాండింగ్ లైక్ ఇస్ క్రేజీ అండ్ హీ గేవ్ మీ ఫ్యూ కాంప్లిమెంట్స్. అంటే సూట్ నాకైనా నీకే సూట్ అయిందని చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిండు. కానీ ఐ డోంట్ థింక్ లైక్ శేషన్న ఈజ్ లైక్ హీఈస్ గ్రేట్ అండి. లైక్ ఆయనకి జ్వరం వచ్చినా కూడా ఆయన నా కోసం అండ్ మా సినిమా కోసం మా కంటెంట్ బాగుందని అక్కడ జ్వరంతో కూడా నిల్చొని ఆయన అంతసేపు వెయిట్ చేశాడు. జనరల్గా హీరో స్పీచెస్ అయిపోయాక ఇంకా దట్స్ ద ఎండ్ కార్డ్ ఫర్ ద ఈవెంట్స్ ఉంటుంది. బట్ జనరలీ శేషన్న మాట్లాడాక ఆయన మా కోసం నా కోసం అండ్ తేజస్విని గారి కోసం వెయిట్ చేసి మేము మాట్లాడాక మళ్ళీ మా బ్యాండ్ కొట్టి నీ సక్సెస్ మీట్కి నేను వస్తా అఖిల్, నీ గెటప్లో వస్తా ఈసారి మాస్ గెటప్లో అన్నాడు. ఐ థింక్ 1 week లో నేను అన్నని కంపల్సరీ లైక్ ఆ మాస్ గెటప్ లో అన్నని రెడీ చేసుకుని కొంచెం అప్పుడు మాకు ఒక బయట కూడా ఇప్పించండి. తప్పకుండా ఇప్పిస్తా. ప్రామిస్? ప్రామిస్, ఇట్స్ మై ప్రామిస్.
సూపర్. సో మొత్తానికైతే సాధించేశారు. అడవి శేషి గారి ప్రతి ఫిలిం చాలా డిఫరెంట్ ఉంటుంది. అతని డైరెక్షన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అతని యాక్టింగ్ పీక్స్ లైక్ ఐ సా ఇన్ ద డెకాయిడ్ సెట్స్ లో నేను చూసుండే మా రాజువేట్ రాంబాయ్ షూట్ అయినప్పుడు కూడా ఐ సా లైక్ హీ వాజ్ ఈస్ క్రేజీ. అంటే అసలు ఆ సినిమా అడవి శేషి గారి సినిమా అంటేనే జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ బజ్ ను అలా క్రియేట్ చేసుకుంటారు. ఐ వాజ్ వాచింగ్ హిమ్ వెరీ క్లియర్లీ, వెరీ క్లోజ్లీ. అంటే నేను నా షూట్ లో ఉండి పక్క సెట్ లో డెకాయిడ్ షూట్ అవుతుండే, అలా చూసా. ఐ వాజ్ వెరీ లైక్ ఆయనే అన్ని టేక్ కేర్ చేస్తున్నారు, ఏదన్నా ఆయనే వెళ్ళి పక్కన ఫటాఫట్ జరిపేస్తున్నారు. ఎవరికి చెప్పాల్సిన అంటే అది చెప్తే అది ఇంకా లేట్ అవుద్దేమో అని చెప్పి హీ వాజ్ ఓన్లీ గోయింగ్ అండ్ హీ వాజ్ ఓన్లీ టేకింగ్ ద పుషింగ్. ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అడవిశేష్ గారు. ఈజ్ లైక్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ టువర్డ్స్ యువర్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆయన ఇచ్చిన మాట కోసం ఆయన ఎక్కడి దాకా ఆయన నిలబడతాడని అర్థమైంది. అంటే ఫీవర్ వస్తే జనరల్గా ఎవరైనా కొంచెం ఓకే బాగాలేదు ఏదో లేకపోతే చేంజ్ చేద్దాం అంటారేమో, కానీ లైక్ హీ స్టూడ్ ఫర్ అస్. లైక్ మా చిన్న సినిమా కోసం ఆయన వచ్చి నిలబడ్డాడు. హీ వాజ్ ద మెయిన్ హీరో ఫర్ అవర్ ట్రైలర్ లాంచ్ థింగ్. సో హీ స్టూడ్ ఫర్ అస్. థ్యాంక్స్ టు హిమ్. ఐల్ బి ఫర్ గ్రేట్ టు హిమ్. శేషన్న, లవ్ యూ. యా, సూపర్. అండ్ ఫైనల్ గా మీ స్లాంగ్ లో, మీ స్లాంగ్ లో ఫిలిం గురించి ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 21 రోజు వస్తే థియేటర్లో అయితే బరాబర్ దద్దరిల్లిపోతాయి, మూత మోగిపోతుంది. మీరు అందరు వచ్చి నేను కొట్టే బ్యాండ్ స్టైలు, నేను మా సినిమాలో నవ్వుకోండి, ఏడవండి, బాధపడండి, ఒక ట్రాన్స్లో బయటకు వర్రి. సినిమాలకు వెళ్ళి రాజువేట్ రాంబాయ్ బరాబర్ మీ గుండెలలో నిలిచిపోతుంది. అది కన్ఫర్మ్. నేను కోరుకుంటున్నా. ఇంకా నా అన్ని సినిమాలు కూడా మీరు నన్ను అట్లనే చూసి ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. 21 తారీఖు రాజువేట్ రాంబాయ్ మాత్రం మరవకుర్రి. సూపర్, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా మేమందరం నవంబర్ 21 రాజువేట్స్ రాంబాయ్ ప్రతి ఒక్క థియేటర్స్లో కూడా వాళ్ళకి నచ్చిన నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాళ్ళు విజిట్ చేస్తారు, చూస్తారు, అండ్ మేము కూడా చూస్తాము. మీరు వస్తున్నారు కదా? అయ్యో 100%. 21 మార్నింగ్ ఖచ్చితంగా రిలీజ్ అయిన వెంటనే మేము కూడా వెళ్ళి వాచ్ చేస్తాము. అండ్ మేమందరం కలిసి రాజువేట్స్ రాంబాయ్ని సక్సెస్ చేస్తాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలానే నెక్స్ట్ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కూడా వీకేస్తా ఇంటర్వ్యూ. నెక్స్ట్ సినిమాది కూడా వీకేస్తా. షూర్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ స్పెషల్. లైక్ నాకు నా ఫస్ట్ కెరియర్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే చేశాను నేను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. లైక్ నా మూవీస్కి కూడా నేను మీ దగ్గరికి వచ్చి చేస్తున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మీ ప్రతి ఒక్క స్టెప్ కూడా అది ఎంతో మంది యంగర్ జనరేషన్ లో ఉన్న యాక్టర్ అవ్వాలని ప్యాషన్ తో ఉన్న ప్రతి ఒక్కరికి మీది ఒక బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్ స్టోరీ. అంటే లైక్ ఆడిషన్ దగ్గర నుంచి ఒక చిన్న క్యారెక్టర్ దగ్గర నుండి, అంటే ప్యాషన్ అనేది ఉంటే ఎవరు ఎందుకు నెవర్ గివ్ అప్ ఇవ్వకూడదు అనేది ఈ రోజు మీ జర్నీ త్రూ ఎంతో మంది యంగ్స్టర్స్ తెలుసుకుంటారు. సో ఖచ్చితంగా ఇంకా వెరీ వెరీ ఇప్పుడు వెబ్ సిరీస్ తో స్టార్ట్ అయిన మన ఇంటర్వ్యూ రేపు పొద్దున్న ఒక పెద్ద పాన్ ఇండియా ఫిలిం కి వచ్చేసేటప్పటికి నేను మళ్ళీ ఇలానే కూర్చొని మీతో ఇలానే మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకోవాలి అన్నంత మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మేబీ 1 or 2 years పట్టొచ్చేమో, కానీ ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.